ఎప్పుడైనా ఆలోచించారా? ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేసిన గొప్ప గొప్ప మేధావులు వేల ఏళ్లనాటి మన ప్రాచీన భారతీయ గ్రంథాల వైపు ఎందుకంత ఆసక్తిగా చూశారు? మన ఋషులు చెప్పిన విషయాల్లో వాళ్లకంత ప్రత్యేకంగా ఏం కనిపించింది? పదండి, ఈరోజు ఈ విషయంలో కొంచెం లోతుగా చూద్దాం. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా? మామూలు వ్యక్తి కాదు. క్వాంటం మెకానిక్స్ పితామహుల్లో ఒకరైన నోబెల్ బహుమతి గ్రహీత వర్నర్ హైసెన్బర్గ్. ఆయనేమంటున్నారంటే, వాళ్లకర్థం కాని కొన్ని సైన్స్ విషయాలు భారతీయ తత్వశాస్త్రం చదివాక చాలా క్లియర్ అయ్యాయట. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విషయం. అసలు పాయింట్ ఇదే. హైజెన్బర్గ్ లాంటివాళ్లు మన వేద గ్రంథాలలో అవ్యయం చూశారు. వాళ్లకు కనిపించిన ఆ రహస్యాలేంటే? పదండి, ఈ అన్వేషణను మనం కలిసి మొదలుపెడదాం. సరే, మరి ఎక్కడ్నుంచి మొదలు పెడదాం? విశ్వం ఎంత పెద్దదో దాని వయస్సెంతో కొల్చే దగ్గరనుంచే మొదలు పెడదాం. ఎందుకంటే మన ప్రాచీన గ్రంథాల్లోని కాలమానాలు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మన పురాణాల్లో కల్పమనే ఒక మాటుంటుంది. దీన్నే బ్రహ్మకొక పగలు అని కూడా అంటారు. ఇది మనమనుకునే 24 గంటల రోజు కాదు. ఇది మొత్తం విశ్వం యొక్క సృష్టి నుంచి ప్రళయం వరకు ఉండే ఒక పూర్తి సైకిల్ అన్నమాట. మరి ఈ ఒక కల్పమంటే ఎంత కాలమనుకుంటున్నారు? ఏకంగా 432 కోట్ల సంవత్సరాలు. అవును, మీరు విన్నది కరెక్టే. 4.32 బిలియన్ సంవత్సరాలు. ఒక్కసారి ఊహించుకోండి ఆ సంఖ్య ఎంత పెద్దదో. అయితే అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. వేల సంవత్సరాల క్రితం మన గ్రంథాల్లో చెప్పిన ఈ 432 కోట్ల సంవత్సరాల సంఖ్య నేటి ఆధునిక సైన్స్ మన భూమి వయస్సుగా అంచనా వేస్తున్న 450 కోట్ల సంవత్సరాలకు చాలా దగ్గరగా ఉంది. ఒకవైపు 4.32 బిలియన్లు, మరోవైపు దాదాపు 4.5 బిలియన్లు. ఇంత ఖచ్చితమైన పోలిక కేవలం యాదృచ్ఛికమని కొట్టిపారేయగలమా? సరే, ఇప్పుడు విశ్వం యొక్క పెద్ద స్కేల్ నుంచి పదార్థం యొక్క అతి చిన్న స్కేల్కి వెళ్దాం. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు దేనితో తయారైందో ఆ అణువుల ప్రపంచంలోకి అడుగు పెడదాం. మనందరికీ అణుసిద్ధాంతమనగానే జాన్ డాల్టన్ గుర్తొస్తాడు. కాని ఆయనకంటే వేల సంవత్సరాల ముందే ఆచార్య కణాదుడు అనే ఒక భారతీయ ఋషి తన వైశేషిక సూత్రాల్లో ఈ ప్రపంచంలో ప్రతీదీ అణు అనే అతి సూక్ష్మమైన, నాశనం చెయ్యలేని కణంతో తయారైందని ప్రతిపాదించారు. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. కణాదుడి సిద్ధాంతానికి, డాల్టన్ సిద్ధాంతానికి మధ్య గ్యాప్ చూశారా? దాదాపు 2.5 సంవత్సరాల తేడా. ప్రాచీన భారతీయ మేధస్సు ఎంత ముందుచూపుతో ఉందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరమా? మరి కణాదుడేం చెప్పాడంటే, పదార్థమంతా నాశనం చెయ్యలేని అణువులతో తయారవుతుంది. ఈ అణువులు కొన్నిసార్లు కదులుకుండా ఉంటాయి, కొన్నిసార్లు కదులుతూ ఉంటాయి. ఇంకా ఈ అణువులే ఒకదానితో ఒకటి కలిసి పెద్ద పెద్ద నిర్మాణాలను ఏర్పరుస్తాయని చెప్పారు. ఇవన్నీ వింటుంటే మనం స్కూల్లో చదువుకున్న అటామిక్ థియరీ గుర్తొస్తోంది కదూ. ఓకే, ఇప్పుడుదాకా మన భౌతిక ప్రపంచం గురించి, అంటే పదార్థం గురించి, కాలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం లోతుకు వెళ్దాం. అసలు ఈ వాస్తవికతను నిర్ణయించడంలో మన చైతన్యం, అంటే కాన్షియస్నెస్ పాత్ర ఏమైనా ఉందా? ఇంకో నోబెల్ బహుమతి గ్రహీత యూజీన్ విగ్నర్ ఏమంటున్నారంటే, ఈ విశ్వంలో అన్నింటికంటే ప్రాథమికమైనది చైతన్యమే అని. ఇది కేవలం ఫిలాసఫర్లు చెప్పే మాట కాదు, ఆధునిక ఫిజిక్స్లో కూడా దీనిపై చాలా పెద్ద చర్చే జరుగుతోంది. మన వేద తత్వశాస్త్రం ప్రకారం ఈ ప్రపంచం మొత్తం పురుషుడు అంటే చైతన్యం మరియు ప్రకృతి అంటే పదార్థం, ఈ రెండింటి కలయికతోనే నడుస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, క్వాంటం ఫిజిక్స్లోని అబ్జర్వర్ ఎఫెక్ట్ కూడా దాదాపు ఇదే చెబుతోంది. అంటే ఒక ప్రయోగాన్ని మనం గమనిస్తున్నామనే వాస్తవం ఆ ప్రయోగం యొక్క ఫలితాన్నే మార్చేస్తుందట. దీనర్థమేంటి? మన చైతన్యం భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యగలదు అని. ఇప్పటిదాకా మనం చూసిన ఉదాహరణలన్నీ మన మయాల్లో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. ఎంతటి లోతైన జ్ఞానం ఆనాటి ఋషులకు ఎలా సాధ్యమైంది? అసలు వాళ్లు సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన పద్ధతేంటి? ప్రాచీన భారతీయుల పద్ధతిని విజ్ఞానం అంటారు. ఇది మనం ఇప్పుడు అనుకుంటున్న సైన్స్ లాంటిది కాదు, అంతకంటే ఎక్కువ. అంటే కేవలం బయట ప్రపంచాన్ని పరికరాలతో పరిశీలించడమే కాదు, ధ్యానం, అంతర్దృష్టి ద్వారా లోపలికి చూసి కూడా సత్యాన్ని గ్రహించడం అన్నమాట. ఇదొక రకంగా బయటీ లోపలి అన్వేషణల కలయిక. ఈ విధానంలో అసలైన ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ సైంటిస్టు ప్రయోగానికి బయట ఉండి గమనించడు, అతడు కూడా ప్రయోగంలో ఒక భాగమే. యథాపిండే తథా బ్రహ్మాండే
అని వినే ఉంటారు కదా. అంటే ఈ పిండంలో అంటే మన శరీరంలో ఉన్న రహస్యాలను అర్థం చేసుకుంటే మొత్తం బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవచ్చని వారి గట్టి నమ్మకం. ఒక్కసారి ఆలోచించండి, మన పూర్వీకులు రాసిన ఈ గ్రంథాలు కేవలం కథలు, కవిత్వం కాకుండా విశ్వరహస్యాలను దాచిపెట్టిన ఒక కోడైతే, మనం ఇప్పటిదాకా అర్థం చేసుకున్నది కేవలం ఆ కోడ్లోని మొదటి లైన్ మాత్రమే అయితే, ఇక ఆ గ్రంథాల లోతుల్లో మనం తెలుసుకోవాల్సిన అద్భుతాలు ఇంకెన్ని ఉన్నాయో కదా. ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.